ఈనాడు చూస్తే కదిపితే కన్నీళ్లే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్న ముంపు ప్రాంతాల వాసులకు పూర్తి స్థాయిలో కష్టాలు తీరడం లేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో ముంపు ప్రాంతాలు కొన్ని ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. పలుచోట్ల పశు కళేబరాలు బయటపడుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు 4 రోజులుగా నీళ్లలోనే నానడంతో స్టార్ట్ కావడం లేదు. అయితే దొంగల భయం కారణంగా బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి నిరాకరిస్తూ అక్కడే భయంగా ఉంటున్నారు. నీళ్లలోనే దూర ప్రాంతాలకు వెళ్ళి నిత్యావసరాలను తెచ్చుకుని అక్కడే ఉంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ అధికార బలగాలు సహాయ చర్యలో పూర్తిగా నిమగ్నమైన వరద ముప్పు ఇంకా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు. వరద నీరు ఎక్కువగా ఉండటంతో సహాయ సిబ్బంది ప్రతిబంధకంగా మారింది. ఇక కన్నీటి పర్యంతం అవుతున్న బాధితులు అంటూ భర్త కనిపించడం లేదు. 3 రోజులుగా తిండి తిప్పలేవు. ఇంట్లో మేటలు వేసిన బురదను శుభ్రం చేసుకునేందుకు నీళ్లు లేవు. ఇంట్లో పెద్దవారికి మందులు కూడా లేవు. ఇలా నగరంలోని వరద బాధితులు కడిపితే దీనగాథలు ఎన్నో వినిపిస్తున్నాయి. 3-4 రోజుల పాటు ఇళ్లలో నరకం చూసామని, రోడ్డు పక్కన ఉండే నివాసాలను తప్ప లోపల వరకు సాయం అందలేదు అన్నటువంటి విషయాన్ని బాధితులు చెప్పారు. ఇదే మొక్క మనం గత 4 రోజుల నుండి చెప్పుకొస్తున్నది అదే. ఇప్పటికి ఇక వరద తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్తారు. అవసరమైనప్పుడు కదా సాయం అందించాల్సినటువంటిది, అది సమస్య అయ్యింది. ప్రభుత్వానికి సంబంధించి స్వయంగా చంద్రబాబు గారు అక్కడ తిరుగుతున్న ఫ్రంట్ లైన్లో వాళ్ళకి మాత్రమే అందింది, లోపల వాళ్ళకి అందడానికి తెప్పలు పడింది అన్నటువంటిది ఇవాళ ఈనాడు కూడా రాసుకొచ్చింది. మనం చెప్పట్లేదు, అది ఈనాడే రాసుకొచ్చింది. ఇకపోతే ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం